మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు ముహూర్తం సిద్దమవుతోంది. మొదటి దశ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలపడంతో టెండర్ల ప్రక్రియకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిద్దమవుతోంది. ఫేజ్ 1లో సుమారు 7,345 కోట్ల రూపాయలతో 21 కిలోమీటర్లు అభివృద్ది చేయనున్నారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ల నుంచి బాపుఘాట్ వరకు ఏం చేయబోతున్నారు, ప్రభుత్వ ప్రణాళికలేంటనే అంశంపై మా ప్రతినిధి నగేష్ చారి గ్రౌండ్ రిపోర్ట్. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే అనేక సాంకేతిక అవరోధాలు, అనేక కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఇప్పటికీ ఇంకా 2.5 ఏళ్ల నుంచి ప్రణాళికలు చేస్తున్నప్పటికీ ముందు అడుగుపడలేదు. అయితే త్వరలోనే దీనికి కార్యరూపం దాలబోతుంది. ఇటీవలే కేబినెట్ దీనికి 7,345 కోట్ల రూపాయలతో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో మొదటి దశ చేపట్టేందుకు అనుమతించింది. దీంతో త్వరలోనే దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ చేపట్టడానికి అధికారులు సిద్ధం చేస్తున్నారు. మొత్తం ఈ జూలైలోనే దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఆగస్టులో పనులు ప్రారంభించి వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి మొదటి దశలోని జోన్ 1లో సుమారు 21 కిలోమీటర్ల పాటు దీనికి సంబంధించిన ప్రాజెక్టును పూర్తి చేయాలనేది ప్రభుత్వ ప్రణాళిక. ఇందులో మొదట హిమాయత్ సాగర్ నుంచి గండిపేట వరకు, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు, అదేవిధంగా ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు రెండు రహదారుల వెంట ఈ ప్రాజెక్టు జరగబోతుంది. ఈ 2 కారిడార్లలో మొత్తం 21 కిలోమీటర్లు ఉంది. అయితే మొదట గండిపేట నుంచి గౌరెల్లి వరకు దాదాపు 55 కిలోమీటర్లు ఈ మొదటి దశలో ఉంది. ఆ మొదటి దశను 5 జోన్లుగా చేయాలనేది ప్రభుత్వ ప్రణాళిక. అందులో భాగంగా ఈ జోన్ 1లో 21 కిలోమీటర్లు మాత్రం మొదట చేపట్టనున్నారు. ఎందుకంటే ఈ మొదటి జోన్లో ఎక్కువగా భూసేకరణ అవసరం లేదు కాబట్టి ఈ ప్రాజెక్టును మొదటి దశతో చేపట్టేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇటీవలే అంటే దీనికి సంబంధించి కొంత రక్షణ శాఖకు సంబంధించిన భూములు ఈ ప్రాజెక్టులో ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఆ 88 ఎకరాలకు సంబంధించిన భూములను ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దీనికి సంబంధించి ప్రాజెక్ట్ అంతా రంగం సిద్ధమైంది. త్వరలోనే టెండర్లు పిలువబోతున్నారు. మొత్తం 9.2 కిలోమీటర్లు హిమాయత్ నగర్ నుంచి బాపుఘాట్ వరకు ఉంది. అదేవిధంగా 11.8 కిలోమీటర్లు ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు ఉంది. మొదట ఈ ప్రాజెక్టులో సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి మూసీని శుద్ధి చేయబోతున్నారు. అంటే అందులో ఉన్నటువంటి మురికిని, అదేవిధంగా డెబ్రిస్ అన్నీ కూడా పూర్తిగా తీసివేసి దాన్ని ముందుగా శుద్ధి చేయడం ప్రాజెక్టులో ప్రణాళికల భాగం. ఆ తర్వాత వాటిని అందులో తాజాగా నీరు ఉండే విధంగా మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీరును తరలించి ఇక్కడికి తరలించడానికి ఇప్పటికే జలమండలి ఆ ప్రాజెక్టును చేపట్టింది. 20 టీఎంసీల నీటిని హైదరాబాద్లో ఉన్నటువంటి తాగునీటి అవసరాల కోసం 17.5 టీఎంసీలు వాడితే మిగతా 2.5 టీఎంసీలు కేవలం మూసీలో స్వచ్ఛమైన నీరు ఉండేవాడానికి కోసమే వాడనున్నారు. ఆ తర్వాత అక్కడక్కడ ఇప్పటికే ఎస్టీపీలు ఉన్నాయి. ఆ ఎస్టీపీలను మరింత పెంచి మొత్తం దాదాపుగా ఇప్పటికే 772 మిలియన్ లీటర్లకు శుద్ధి చేసే ఎస్టీపీలు ఉన్నాయి. వాటిని తాజాగా 2,078 మిలియన్ లీటర్ల సామర్థ్యం ఉన్న మరో 66 ఎస్టీపీలను కూడా ప్రస్తుతం నిర్మిస్తున్నారు. ఇవన్నీ కూడా నిర్మాణంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు ఉన్న మురికిని తొలగించడం, ఆ తర్వాత అందులో స్వచ్ఛమైన నీరు నింపడం, అదేవిధంగా మధ్యలో ఎక్కడైనా మురికి నీరు కలవకుండా వాటన్నిటిని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తరలించడం, వాటిని శుద్ధి చేయడం, ఇదంతా కూడా ప్రాజెక్టులో ఒక భాగం అయితే వాటన్నిటిని ఒక సుందరీకరణ, ఆ మూసీకి 2 వైపులా రహదారులు నిర్మించడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొత్తగా ప్రాజెక్టులు, పార్కులు, పచ్చదనం, ప్రజలకు రిక్రియేషన్ ఆహ్లాదం కోసం పలు ప్రాజెక్టులు నిర్మించాలన్నది ఇందులో ప్రణాళిక. అదేవిధంగా అక్కడక్కడ రబ్బర్ డ్యాములు కూడా నిర్మించబోతున్నారు. మరికొన్ని రిజర్వాయర్ల రూపంలో కూడా కొన్ని నిర్మించాలని ప్రభుత్వం ఆలోచన. వీటన్నిటిలో భాగంగా ప్రధానంగా ఆకర్షణ బాపుఘాట్ వద్ద బాపుఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మించాలనేది ఇందులో ప్రధానమైన ఉద్దేశం. బాపుఘాట్ వద్ద 123 అడుగుల ఎత్తున మహాత్మా గాంధీ విగ్రహాన్ని నిర్మించి అందులోనే ఆ విగ్రహం లోపలనే అనేక అంశాలను కూడా చేపట్టడానికి చేస్తున్నారు. అందులో ప్రధానంగా చేనేత శిక్షణ కేంద్రం, ఎడ్యుకేషన్ నాలెడ్జ్ హబ్, అదేవిధంగా పబ్లిక్ రిక్రియేషన్, మీడియేషన్, వెల్నెస్ విలేజ్, ఒక జాతీయ మ్యూజియం అంటే మహాత్మా గాంధీ జీవిత చరిత్రకు సంబంధించిన ఒక మ్యూజియం, కల్చరల్ సెంటర్, ప్రజలకు ఆహ్లాదం కలిగించే పలు అంశాలతో ఒక అద్భుతమైన ఒక నిర్మాణాన్ని చేపట్టాలనేది ప్రభుత్వ ప్రణాళిక. ఇవన్నీ కూడా వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనేది ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ చేపట్టడం కోసం మూసీ రివర్ డెవలప్మెంట్ అధికారులు కూడా ఇప్పటికీ దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.